హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ అయితే వచ్చేసింది. ఇప్పటికే పరీక్షల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు ఎగ్జామ్ ఫీజు చెల్లించేందుకు ఇదే చివరి అవకాశం అని అయితే చెప్తున్నారు. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరికి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నవంబర్లోనే ఎగ్జామ్ ఫీజు కట్టేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఛాన్స్ అయితే ఇచ్చింది. అయితే ఏదైనా కారణాలతో ఇప్పటి వరకు ఫీజు చెల్లించకపోయినా స్టూడెంట్స్ డిసెంబర్ 15 లోపు 2000 రూపాయలు ఆలస్య రుసుము అంటే లేట్ ఫీతో ఫీజు అయితే కట్టవచ్చు అని చెప్తున్నారు. డిసెంబర్ 15 వరకు. ఇక ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 2026లో అయితే ప్రారంభం కానున్నాయి. మొదట ప్రాక్టికల్స్, తర్వాత థియరీ పరీక్షలు అయితే జరగనున్నాయండి. నవంబర్ 1న తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల నుండి ఎగ్జామ్ ఫీజు తీసుకోవడం ప్రారంభించింది బోర్డు. నవంబర్ 14 వరకు ఎలాంటి లేట్ ఫీజు లేకుండా ఎగ్జామ్ ఫీజు అయితే చెల్లించే అవకాశం అయితే కల్పించింది. తర్వాత ఆలస్యం రుసుముతో ఫీజు చెల్లించేందుకు ఛాన్స్ అయితే ఇచ్చింది. అంటే ఆ తర్వాత నవంబర్ 16 నుంచి 24 వరకు 100 రూపాయలు లేట్ ఫీజు అయితే చెల్లించే అవకాశం కల్పించింది. ఇంకా అప్పటికి కూడా కట్టకపోయింటే నవంబర్ 26 నుంచి డిసెంబర్ 1 వరకు 500 రూపాయలు లేట్ ఫీతో చెల్లించే ఛాన్స్ కూడా ఇచ్చింది. ఇక ప్రస్తుతం అంటే డిసెంబర్ 3 నుంచి 8వ తేదీ వరకు 1000 రూపాయలు లేట్ ఫీజుతో అయితే చెల్లించవచ్చు. ఒకవేళ అప్పటికి పే చేయలేకపోతే ఆ తర్వాత డిసెంబర్ 10 నుంచి 15 వరకు ఇదే లాస్ట్ ఛాన్స్ అయితే ఇదే అండి. డిసెంబర్ 10 నుంచి 15 వరకు 2000 రూపాయలు లేట్ ఫీజుతో ఎగ్జామ్ ఫీజు అయితే చెల్లించుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక ఇదే చివరి అవకాశం అని కూడా చెప్తున్నారు. తర్వాత లేట్ ఫీజుతో కూడా మీరు పరీక్ష ఫీజు అయితే చెల్లించలేరు. అంటే ఒకవేళ డిసెంబర్ 15 లోపు కట్టకపోతే ఆ తర్వాత ఎగ్జామ్కి అటెండ్ అయ్యే పరిస్థితే ఉండదు అనేసి చెప్తున్నారండి. ఇంకా తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ కూడా మనకు వచ్చినట్టుంది. తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు 2 ఫిబ్రవరి 2026 నుండి ప్రారంభమవుతాయి. 21 ఫిబ్రవరి 2026న ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే ఎండ్ అయిపోతాయండి. రోజు ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చి రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్ అయితే జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు మరో సెషన్ అయితే ఉంటుంది అని చెప్తున్నారు. ఇక 21 జనవరి 2026 ఫస్ట్ ఇయర్, అలాగే 22 జనవరి 2026 సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇక 23, 24 జనవరి 2026 తేదీల్లో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. 25 ఫిబ్రవరి 2026 నుంచి థియరీ పరీక్షలు అయితే ప్రారంభం అవుతాయని చెప్తున్నారు. ఒకరోజు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఉంటుంది, మరొక రోజు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. మార్చి 18, 2026 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే జరగనున్నాయండి. కాబట్టి ఈ డేట్స్ అన్ని గుర్తుపెట్టుకొని దాని తగ్గ ప్రిపరేషన్ అయితే స్టూడెంట్స్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇక ఎగ్జామ్ ఫీజుకి సంబంధించి మనకి డిసెంబర్ 15 లాస్ట్ అయితే ఇచ్చారు. కాబట్టి డిసెంబర్ 15 లోపల ఎవరైతే ఇంకా పెండింగ్ లో ఉంటారో ఎగ్జామ్ ఫీజు చెల్లించిన వారు కంపల్సరీ డిసెంబర్ 15 లోపల చెల్లించి ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.